నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిపై తిరుపతిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. పొంగునూరు లయన్స్ క్లబ్ నోబెల్ సేవా కార్యక్రమాలకు అవార్డుల వెల్లువ. 85 రూరల్ లయన్స్ క్లబ్ సేవలలో పొంగునూరు నెంబర్ 1 గా గుర్తింపు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిపై తిరుపతిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుపతి నగర ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, జగన్ వచ్చాక తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని అన్నారు. శ్రీవారి ట్రస్ట్ పేరుతో స్కామ్ చేశారని, దీనిపై పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడితే అప్పటి ఏవో చైర్మన్ విమర్శలు చేశారని అన్నారు. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దళిత వాడల్లో 100 కోట్ల నిర్మాణాలు అంటూ 1350 కోట్లు స్కామ్ చేశారని అన్నారు. ఆలయాల నిర్మాణాలు అంటూ ఏమి చేశారని, ఎక్కడ చేస్తారనేది చెప్పలేదన్నారు. ఏ పార్టీ నాయకులు అండదండలతో చేశారో విచారణ చేయాలన్నారు. విజిలెన్స్ అధికారులు 2019 నుండి 2024 మంత్రులు సేవలు టికెట్లు ఇచ్చారనేది విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. దేవుడి పేరు చెప్పి మోసం చేసిన వారికి తగిన గుణపాఠం వచ్చిందన్నారు. అన్నిటినీ విచారణ చేసి అరెస్టు చేసి జైలుకు పంపాలని అన్నారు. అనంతరం విజిలెన్స్ అధికారులకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. గత ప్రభుత్వం 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అక్రమాలు జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద స్కామ్ చేశారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్లో 10,000 రూపాయలు కొట్టేస్తున్నారు, 5,000 మాత్రం రసీదు ఇస్తున్నారంటే ఆ రోజు ఇక్కడున్న ఈఓ ధర్మారెడ్డి, ఇక్కడున్న చైర్మన్ సుబ్బారెడ్డి తూతు మంత్రంగా ఒక శ్వేతపత్రం ఇచ్చి ప్రజల్ని వాళ్ళ అధికార అండలతో మోసం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి? 2019 ముందు శ్రీవాణి ట్రస్టు అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో శ్రీకృష్ణుడి విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి 10,500 వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి 100 కోట్లు కాజేశారు. 1350 కోట్లు స్కామ్ చేశారు. 1350 కోట్లు 1000 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు. ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు. 350 కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఏ గుళ్ళు మార్చారు, ఏ గుళ్ళు పునరావృతం చేశారు, ఏ గుళ్ళు పెయింట్ కొట్టామన్నారు, గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారిపోయింది, చైర్మన్ వెళ్ళిపోయాడు, ఈఓ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యలు అందరికీ తెలిసిన విషయమే. ఇదే సాక్షిగా మేము చెప్పిన విషయం కూడా గతంలో జరిగింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అక్కడ భక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అన్న ఒక ప్రెస్ మీట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఆ మాట తథ్యం, నిజంగానే జరిగింది కూడా. గత ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ దిశగా మేము ఎవరైతే తప్పులు చేశారో, మామూలుగా ఉన్నటువంటి బ్రేక్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు ఎవరు వెళ్ళాలన్నా 5కు మించి లేదా 6కు మించి పర్మిషన్ ఇవ్వనటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ స్వలాభాల కోసం దేవుణ్ణి కూడా తాకట్టు పెట్టి ఈరోజు చేసినటువంటి కార్యకలాపాలు కూడా అన్నీ మేము క్లుప్తంగా ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు 500 రూపాయలు వెంకటేశ్వర స్వామి పోతుంది, 10,000 రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి శ్రీవాణి ట్రస్టులోకి వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులంతా ఎక్కడికి పోతుందని మేము ఎన్నోసార్లు అడిగాం. శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పాను. ఒక్కసారి కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారని ఎంత అహంకారంతో ప్రవర్తించారంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి కూడా చూస్తూనే ఉన్నారనుకుంటుంది. ఖచ్చితంగా దీనికి తగ్గ పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరెవరు డబ్బులు తిన్నారో రూపాయి కక్కించి తిరుపతి మళ్ళీ తిరుమల తిరుపతి హుండీ ఖజానాకి చేరేలాగా ఖచ్చితంగా ముక్కుపిండి వసూలు చేసి ఖచ్చితంగా చేస్తామనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి, విజిలెన్స్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చి ఎవరెవరు నేర చరిత్ర ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పిన వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని. పొంగునూరు లయన్స్ క్లబ్ నోబెల్ సేవా కార్యక్రమాలకు అవార్డులు వెల్లువెత్తాయి. 85 రూరల్ లయన్స్ క్లబ్ సేవలలో పొంగునూరు నెంబర్ 1 గా గుర్తింపు పొందింది. 2023-24 సంవత్సరం ప్రజలకు అందించిన ఉత్తమ సేవలను గుర్తించి లయన్స్ గవర్నర్ చేతుల మీదుగా పొంగునూరు లయన్స్ క్లబ్ 12 అవార్డులను కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా పొంగునూరు లయన్స్ క్లబ్ నోబెల్ అనేక సేవా కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచి ఈ సమాజం మనకెంతో ఇచ్చింది. ఈ సమాజానికి కూడా మనం తిరిగి ఏదైనా ఇవ్వాలనే సదుద్దేశంతో సేవాభావం కలిగినటువంటి కొంతమంది కూటమిగా ఏర్పడి లయన్స్ క్లబ్ నోబెల్ పొంగునూరు ద్వారా ఈ సంవత్సరం అనాథలకు అన్నదానం, క్లాత్ బ్యాంకింగ్, పర్యావరణ పరిరక్షణకు ప్లాంటేషన్ ఆఫ్ ట్రీ,
బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్, యూత్ ఎంపవర్మెంట్, చైల్డ్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, క్యాన్సర్ అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ వంటి ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని గుర్తించినటువంటి లయన్స్ క్లబ్ పెద్దలు 317 ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్రాజ్ అరస్ వారి చేతుల మీదుగా బెంగళూరులో జరిగినటువంటి 317 ఈ డిస్ట్రిక్ట్ అవార్డుల ఫంక్షన్లో 12 అవార్డులను సాధించడం జరిగింది. పుంగనూరు డిస్ట్రిక్ట్ అంబాసిడర్ లయన్స్ శివ మాట్లాడుతూ లయన్స్ జోనల్ ఇన్ఛార్జ్ ముత్యాలు, అంబాసిడర్ వరదారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, ట్రెజరర్ రజీ అహ్మద్, లయన్స్ సభ్యులు ఆధ్వర్యంలో పుంగనూరు లయన్స్ క్లబ్ టాప్ 1 క్లబ్ అవార్డు పొందడం జరిగిందన్నారు. అలాగే బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్ ఇలా అవార్డులను కర్ణాటక నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫంక్షన్లో పాల్గొన్న వారు నివ్వెరపోయే విధంగా అవార్డును సాధించడం జరిగిందని అన్నారు. 2024-25 లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా గత సంవత్సరం నియమితులైన అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, ట్రెజరర్గా కొత్వాల్ రజరీ అహ్మద్ను కొనసాగిస్తున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అనంతరం నేడు అవార్డుల గ్రహీతలను లయన్స్ అంబాసిడర్ శివ, ముత్యాలు, వరదారెడ్డిలు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మహేందర్ రావు, కేశవరెడ్డి, శ్రీరాములు, ఇనైతుల్లా షరీఫ్, గోపాలకృష్ణ, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1.5 డజన్కు పైగా ఈసారి సేవా కార్యక్రమాల్లో 1.5 డజన్కు పైగా వీళ్ళు ఈసారి అవార్డులు పొందారు. ఆ అవార్డులతో పాటు బెస్ట్ 80 క్లబ్బులో బెస్ట్ 1 క్లబ్గా ఈ క్లబ్బు ఎంపిక కాబడింది. ఇదే విధంగా ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ క్లబ్బు బెస్ట్ క్లబ్గాను మరిన్ని అవార్డులు తేవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్యంగా త్రిమూర్తిరెడ్డి గారికి కానీ, అదేవిధంగా అమరావతి సురేష్ గారికి కానీ, రజీ అహ్మద్ గారికి కానీ, వాళ్ళు నేతృత్వంలో ఈ క్లబ్ను ఇన్ని అవార్డులు పంట పండడానికి కారకులైనటువంటి వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వెన్నెముకలాగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా డాక్టర్ శివ గారు, లైన్ అంబాసిడర్, డిస్ట్రిక్ట్ అంబాసిడర్ గారికి, అదేవిధంగా ఈ సంవత్సరం లైనిస్టిక్ ఇయర్ 2023-24 సంవత్సరానికి గాను లైన్ ముత్యాలన్న గారు సుమారు 4 క్లబ్బులకి జోన్ చైర్మన్గా ఉండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో సొంత నిధులు సుమారు 1 లక్ష రూపాయల వరకు ఆయన కూడా సొంత నిధులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలను ముందు తీసుకువచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తిరుచనూరులో టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్ ఇంటి వద్ద ఆయన ఆధ్వర్యంలో టీడీపీ చిత్తూరు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరుచనూరు టీడీపీ ముఖ్య నాయకులు భారీ ఎత్తున బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి మోహన్ రెడ్డికి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రాజన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మోహన్ రెడ్డిని దుశ్శాలవతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి కేక్ కట్ చేసి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన టీడీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన సిఆర్ రాజన్కు, ఆయన తనయుడు సిఆర్ తేజేశ్వర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుచనూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, తెలుగు యువత హరిరామ్ రెడ్డి, చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ బీసీ అధ్యక్షులు వాసురెడ్డి, సిఆర్ రాజన్, యూత్ చైతన్య, జగదీష్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్నాథ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మహిళా క్రికెటర్ స్మృతి మందన వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. एक मिनट विजुअल के लिए मैडम इधर ही तक విజువల్ కావాలి 1 మినిట్ వచ్చి
పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై సాకేవూరు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరు మండలం కొలమనసపల్లి పంచాయతీ దిగువ మారుమూరు గ్రామానికి చెందిన సోమిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై సాకేవూరు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరు మండలం కొలమనసపల్లి పంచాయతీ దిగువ మారుమూరు గ్రామానికి చెందిన సోమిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు బైరెడ్డిపల్లి నుండి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సోమిరెడ్డిని సాకేవూరి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు వారి దర్యాప్తులో తేలాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిపై తిరుపతిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. పొంగునూరు లయన్స్ క్లబ్ నోబెల్ సేవా కార్యక్రమాలకు అవార్డుల వెల్లువ. 85 రూరల్ లయన్స్ క్లబ్ సేవలలో పొంగునూరు నెంబర్ 1 గా గుర్తింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.